వెయిట్ లాస్ అవ్వడానికి ఎన్నో రెసిపీస్ ట్రై చేస్తున్న రిజల్ట్ కనిపించట్లేదా? డెలివరీ తర్వాత వచ్చిన పొట్టని ఎలా తగ్గించుకోవాలో తెలియట్లేదా? బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారా? వెయిట్ గెయిన్ ఎక్కువగా అయ్యి తొందరగా బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నారా? సో వీటన్నిటికి ఆన్సర్ ఈ వీడియోలో దొరుకుతుంది మీకు. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. Hello people, Namaste, a hearty welcome to all of you in the end of the year 2025. 2025 ఇయర్ అన్నది ఎండ్కి వచ్చేసింది అండ్ 2026 అన్నది రాబోతుంది. సో ప్రతి ఒక్కరికి 2026 అన్నది ది బెస్ట్ ఇయర్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇదొక మంచి వీడియో, మీకు మంచి కాన్ఫిడెంట్ ఇవ్వాలి అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో మనం అందరం న్యూ ఇయర్ వస్తుంది అంటే చాలా వరకు రిజల్యూషన్స్ పెట్టుకుంటూ ఉంటాం అనమాట. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అని పెట్టుకుంటూ ఉంటాం కదా, 4-5 పెట్టుకుంటాము. దాంట్లో కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవ్వవు. సో ఇప్పుడు 2026లో మీ రిజల్యూషన్స్ ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఎవరైనా వెయిట్ లాస్ అన్నది రిజల్యూషన్ లాగా పెట్టుకుంటే వాళ్ళు హ్యాపీగా హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో కూడా హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వడం. సో మోస్ట్లీ ఉమెన్ పెళ్ళికి ముందు చాలా వరకు అందరూ బక్కగానే ఉంటారు. వన్స్ డెలివరీ అయిన తర్వాతే చాలా వరకు వెయిట్ గెయిన్ అన్నది అవుతారనమాట. సో డెలివరీ తర్వాత వచ్చిన బెల్లీ ఫ్యాట్ కానీ వెయిట్ గెయిన్ కానీ ఎట్లా లూజ్ అవ్వచ్చు ఇన్ ఎ హెల్దీ వే అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను. అండ్ రిమెంబర్, వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి బాగా మైండ్ని స్ట్రెస్ చెయ్యకండి. ఎందుకనంటే మన బాడీ, మన మైండ్ ఎప్పుడైతే రిలాక్స్గా ఉంటుందో అప్పుడే మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఈజీ అవుతుందన్నమాట. మనము డైలీ మార్నింగ్ లేచిన తర్వాత ఒక 2 to 3 minutes మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. మనలో మనం ఒక పాజిటివ్ వైబ్ని తెచ్చుకోవాలన్నమాట. అప్పుడు ఆ పాజిటివ్ వైబ్ మన డే మొత్తం చాలా పాజిటివ్గా తీసుకెళ్తుంది. సో ఇప్పటి నుండి మీరు డైలీ మార్నింగ్ లేచిన తర్వాత ఒక 2 minutes మీ బ్రెయిన్ మంచిగా రిలాక్స్లో పెట్టుకొని ఏదన్నా ఒక మంచి మోటివేషన్ తెచ్చుకోండి. అండ్ ఈరోజు వీడియో వెయిట్ లాస్ గురించి కాబట్టి మనం మార్నింగ్ లేచిన తర్వాత మనం తీసుకునే ఫస్ట్ డ్రింక్, మార్నింగ్ డ్రింక్ అన్నది మన హోల్ డేని చేంజ్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వడమే కాదు, మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసేలాగా డైలీ మార్నింగ్ ఏదైనా ఒక డిటాక్స్ డ్రింక్ తాగితే మన డే అంతా చాలా పాజిటివ్గా, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే డిటాక్స్ డ్రింక్ అన్నది చాలా పవర్ఫుల్. మీరు డైలీ ఇది కనుక తీసుకుంటే మీరు 1-2 monthsలోనే ఈజీగా 10 to 12 kgs అన్నది ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. మీరు చేయాల్సిందల్లా రెగ్యులర్గా తాగడమే అనమాట. అండ్ నేను చూపించిన ప్రాసెస్లో మాత్రమే తీసుకోవాలి, అప్పుడే మీకు ఫాస్టర్ రిజల్ట్ ఉంటుంది. ఈ డిటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్. ఓన్లీ కిచెన్ ఇంగ్రీడియంట్స్ తోటి, కిచెన్లో ఉన్న వస్తువులతోటి మనం ఈ డిటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి, సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ పవర్ఫుల్ డిటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి, ఫస్ట్ జీలకర్ర. ఎక్స్ట్రా ఫ్యాట్ ని బర్న్ చేయడానికి, గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి జీలకర్ర చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోంపు. దీని వల్ల డైజెషన్ మంచిగా అవుతుంది అండ్ ఆకలి ఎక్కువగా వెయ్యదన్నమాట. అండ్ నెక్స్ట్ వాము. కొలెస్ట్రాల్ తగ్గించడానికి, డైజెషన్ కి వాము చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిరియాలు. బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి మిరియాలు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఒక 4-5 చాలు. నెక్స్ట్ కొంచెం పసుపు, ఇదేంటంటే కడుపులో మంట రాకుండా చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ కొంచెం అల్లం అండ్ లాస్ట్ కి ఒక హాఫ్ లెమన్ స్లైసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ దాంట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్ తో కలిపేసి ఇంకా క్యాప్ పెట్టేసి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట. ఇన్స్టెంట్ గా ఎప్పటికప్పుడు బాయిల్ చేసుకొని తాగేదానికి, ఇట్లా నానబెట్టి తాగేదానికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఇట్లా ఓవర్ నైట్ నానబెట్టి తాగడం వల్ల వాటిలో ఉన్న అన్ని పోషక విలువలు మన బాడీకి అందుతాయి. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 to 10 minutes వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. 1 glass వాటర్ 3/4 or హాఫ్ గ్లాస్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్ట్రెయిన్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు హనీ యాడ్ చేసుకొని తాగొచ్చు, లేదంటే టీ తాగుతున్నట్టు తాగే. హనీ అన్నది ఆప్షనల్. ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ మనల్ని హెల్దీ వే లో వెయిట్ లాస్ చేస్తుంది. ఇది తాగిన వెంటనే మీకు లైట్ గా స్వెట్టింగ్ వచ్చినట్టు కూడా అనిపిస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది. చాలా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వచ్చు. స్వెట్టింగ్ వస్తుందంటే చాలా వేడేమో అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఇవి అన్ని కిచెన్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చాలా సేఫ్ మనకి. ఈ వెయిట్ లాస్ డ్రింక్ కనుక మనం డైలీ మార్నింగ్ లేచిన తర్వాత ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతాము. మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ని ఈజీగా బర్న్ చేస్తుంది అనమాట. దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అంత పవర్ఫుల్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పెట్టి డిటాక్స్ డ్రింక్ చేసుకోలేము అని అనుకున్నప్పుడు ఏంటంటే, జస్ట్ కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఒక హాఫ్ లెమన్ ఆర్ 1 lemon స్క్వీజ్ చేసుకొని ఒక 1 tablespoon హనీ యాడ్ చేసుకొని తాగిన వెయిట్ లాస్ అన్నది చాలా మంచి రిజల్ట్ చూపిస్తుంది మనకి.
లేదు లెమన్ లేదు ఈరోజు మా ఇంట్లో, ఈరోజు స్కిప్ చేసేస్తా అట్లా ఉండొద్దు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. రెగ్యులర్‌గా మనం డైలీ మార్నింగ్ ఏదో ఒక డిటాక్స్ డ్రింక్ తాగుతేనే మనకి వెయిట్ లాస్ అన్నది ఫాస్ట్‌గా అవుతా. చాలా టైప్స్ ఆఫ్ డిటాక్స్ డ్రింక్స్ ఉంటాయి. ఏదో ఒక డిటాక్స్ డ్రింక్ తాగడం అన్నది ఇంపార్టెంట్. డైలీ ఒకటే తాగాలా అన్నది మ్యాటర్ కాదు. డైలీ ఏదైనా సరే డిటాక్స్ డ్రింక్ తాగడం ఇంపార్టెంట్. సో, సబ్జా సీడ్స్ ఉంటాయి కదా! సబ్జా గింజల్ని రాత్రంతా నానబెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగినా బావుంటది. నిమ్మకాయ లేకపోయినా పర్లేదు. జస్ట్ నానబెట్టిన సబ్జా గింజలు ఉంటాయి కదా నైట్, అది మార్నింగ్ లేచిన తర్వాత స్పూన్‌తో ఇట్లా కలిపేసి తాగితే అది కూడా ఫాస్టర్ రిజల్ట్ ఇస్తదనమాట. లేదు మాకు అట్లా కుదరట్లేదంటే చియా సీడ్స్. చియా సీడ్స్‌ని ఒక 10-15 మినిట్స్ నానబెడితే అవి ఉబ్బిపోతాయనమాట. అది గోరువెచ్చని నీళ్ళలో యేసుకొని తాగేయొచ్చు. అంటే చియా సీడ్స్ అప్పటిదప్పుడే తీసుకోవడము, అవి 10-15 మినిట్స్ ఉబ్బుతాయి గదా! మన కడుపులోకెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ చేయడం కంటే, ఆ ప్రాసెస్ బయట అయిపోయిన తర్వాత తీసుకోవడం మంచిది. అండ్ డైలీ మార్నింగ్ డిటాక్స్ డ్రింక్ తాగిన తర్వాత ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఏదన్నా చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి. లేదు మాకు టైం ఉంది అనంటే మీరు బయటికెళ్ళి, అంటే ఇంట్లో వాకింగ్ చేస్తే మనకంత పెద్ద డిఫరెన్స్ ఉండదు. బయటికెళ్ళి వాకింగ్ చేయడమే బెస్ట్ అనమాట. అట్‌లీస్ట్ 20 మినిట్స్ టు 30 మినిట్స్ బయట వాకింగ్ చేసొచ్చినా మంచిది. లేదు మాకు వాకింగ్ చేయడానికి టైం లేదు అనంటే చిన్న పిల్లలు చేసే ఎక్సర్‌సైజ్, పీటీ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి కదా! అవి చిన్న చిన్న స్ట్రెచింగ్స్ లాగన్నా చేసుకోవాలనమాట. పిల్లలున్నారు, పిల్లల్ని స్కూల్‌కి పంపించాలి, ఆఫీస్‌కెళ్ళాలి, కాలేజ్‌కెళ్ళాలి, టైం అయిపోతుంది. ఇవన్నీ చెయ్యాలి అనంటే ఫస్ట్ మన హెల్త్ మంచిగుండాలి. మన హెల్త్ మంచిగుండాలి అంటే మనకంటూ మనం మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం ఇవ్వాలి. సో, మీరు ముందు డే నైటే డిసైడ్ అవ్వండి. ఏ టైంకి లేవాలి, మనకెంత టైం దొరుకుతుంది అని దాన్ని బట్టి మీరు టైం సెట్ చేసుకోండి. ఆ టైంలో మీ సెల్ఫ్ కేర్ అన్నది తీసుకోండి. సెల్ఫ్ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హ్యాపీగా, హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీని కూడా మనం హ్యాపీగా చూసుకోగలుగుతాం కదా! సో, ఫస్ట్ మీకు మీరు టైం ఇచ్చుకోండి. మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఏదైనా ఒక డిటాక్స్ డ్రింక్ తాగండి. అండ్ ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నార్మల్ చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ కానీ, లేదంటే బయటికెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసి రావడం కానీ, ఇలాంటివి ఒక హ్యాబిట్ లాగా చేసుకోండి. అది చాలా మంచిది. వెయిట్ లాస్ ఒక్కటి అవ్వడమే కాదు, మనకు చాలా మంచి పీస్ దొరుకుతుందనమాట. చాలా మంచి పాజిటివ్ వైబ్ దొరుకుతుంది ఆ రోజంతా మనకి. మన లైఫే చేంజ్ అవుతుందనమాట. మనకు మంచి మంచి ఆలోచనలొస్తాయి. అంత హ్యాపీగా ఉంటుందనమాట. అండ్ వెయిట్ లాస్ అనేసరికి చాలా మంది డైటింగ్ జేస్తారు. డైటింగ్ జేసి ఒకటేసారికి ఫుడ్ మొత్తం కట్ జేసేస్తారు. ఫుడ్ మొత్తం కట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మనము. అందుకని చెప్పి ఫుడ్ మొత్తం ఎప్పుడు కట్ చేయొద్దు. ఎప్పటినుంచో అలవాటయిపోయిన బాడీ, మనం రోజు 2:00 అన్నం తింటున్నామంటే మనకు ఆటోమేటిక్‌గా 2 అయిందంటే అన్నం ఆకలేస్తూ ఉంటదనమాట. సో, అందుకని చెప్పి ఒకటేసారి ఏది కట్ చేయొద్దు. గ్రాడ్యుయల్‌గా మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా క్వాంటిటీ తగ్గిస్తూ రావాలి. తగ్గిస్తూ, తగ్గిస్తూ ఎంత తినాలో అంత తినాలి. హెల్తీ వేలో తినాలి. కరెక్ట్ టైంకి తినాలి. మంచి ఫుడ్ తినాలి. వెయిట్ లాస్ అవ్వడంలో నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. నిద్రపోవడం అంటే మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత పడుకోవడం కాదు. నైట్ అన్నమాట. నైట్ పడుకున్నప్పుడు మినిమమ్ 7 అవర్స్ అయినా సరే మనకి హ్యాపీ స్లీప్ ఉండాలి. మనం హ్యాపీగా పడుకోగలగాలి. అండ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి వెయిట్ లాస్ టిప్స్, వెయిట్ లాస్ డిటాక్స్ డ్రింక్స్, ఇవన్నీ నేను మన ఛానెల్‌లో షేర్ చేస్తూ ఉంటాను మీతోటి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు యూజ్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ హైప్ కూడా చేయండి. సో దట్ నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. టేక్ కేర్. బాయ్.